తల్లికి వందనం పథకం పేరుతో మంత్రి లోకేష్ జేబులోకి 2,000 రూపాయలు వెళ్లాయని వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో 42 లక్షల మందికి అమ్మఒడి పథకం అమలు చేశారని, కూటమి పాలనలో తల్లికి వందనం పథకం పేరుతో 67 లక్షల మందికి అమలు చేయడం జరిగిందని చెప్పారు. వైసీపీ హయాంలో 5,000 కోట్ల అమ్మఒడికి ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మాట తప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి స్కూల్ యాజమాన్యం ఖాతాలో వేయడం జరిగిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అమ్మఒడి వేస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించే పూచి నాది. కేజీ నుంచి పీజీ దాకా ఏ చదువు చదువుకుంటే ఆ చదువు నేను చదివిస్తాను, నన్ను నమ్మండి అని ఓట్లు వేయమని చెప్పి అడిగితే ప్రజలందరూ కలిసి ఆయన మంచి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత నుంచి అసలు కొరియలు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం డబ్బులు వేసింది లేదు, 15,000 వేస్తానన్న ఆయన 13,000 వేశాడని, ఈ జగన్ మామకి మిగిలిన ఇవ్వండి అని ఆయనే చెప్పడం. తర్వాత ఆరోపణల నేపథ్యంలో, విమర్శల నేపథ్యంలో కొంత సర్దుబాటు చేసుకోవడం, 300 యూనిట్ల కరెంటు కాలిస్తే అమ్మఒడి వర్తించదని, 6 స్టెప్ వ్యాలిడేషన్లో రేషన్ కార్డులు ఉంటే అమ్మఒడి వర్తించదని, ఇలాగా ప్రతి సంవత్సరం కోత విధించుకుంటూ చివరి సంవత్సరం ఇవ్వకుండా ఎక్కడ ఆనాడు 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇందులో ఉన్న తప్పుల్ని సరిచేయాలనే ఉద్దేశంతో గత ఎన్నికల ముందు సూపర్ 6 పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తాం, తల్లికి వందనం పథకం అమలు చేస్తాం అని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్కూల్స్ రీఓపెన్ అవుతాయో ఆ రీఓపెనింగ్ రోజునే